సరస్వతీంచైవ తతో జయముదీరజేతు. మనం ఏ జయాన్ని ప్రారంభించినప్పుడైనా వాక్కును ఇచ్చేది సరస్వతీదేవి కనుక సరస్వతీదేవిని ధ్యానించి ఏ జయాన్నైనా ప్రారంభించాలి అన్నారు. ఏకదా నైమిషారణ్యే ఋషయస్తవనికాదజః ప్రపుష్యతానంతస్సర్వే ప్రప్రంస్తౌరాణి కింకలో. పూర్వం మనకు ఉత్తర దిక్కుగా నైమిషారణ్యమందు శవనికాది మహామునులు కొలువై ఉన్నారట. ఆ సమయంలో శవనికాది మహామునులు సూత మహర్షిని చూసి, ఓ మహర్షి, భూలోకవాసులు అతి దరిద్రావస్థలతో ఈతి బాధలు పడుతున్నారు, వాళ్ళకి ఏదైనా ఒక ముక్తి మార్గాన్ని చేకూర్చవలసింది అని అడిగితే ఆయన చెప్పడం ప్రారంభించారు. ఈ యొక్క వ్రతాన్ని సత్యవ్రతము అంటారు. ఈ సత్యవ్రతము అనేటటువంటి దాన్ని నారదుడు ఒకానొకప్పుడు 14 లోకాలను సంచరిస్తూ నారద మహాముని భూలోకానికి వచ్చాట. భూలోక ప్రజలు పడేటటువంటి దరిద్రావస్థలు చూస్తే ఆయనకి జాలి కలిగి వాళ్ళకి ఏదో ఒక ముక్తి మార్గాన్ని చేకూర్చాలి అన్న ఉద్దేశంతో విష్ణులోకానికి వెళ్ళి విష్ణుమూర్తి శేషసాయి మీద పవళించి ఉంటే ఆ సమయంలో అక్కడికి వెళ్ళి ముమ్మారు ప్రదక్షిణం చేశాడు. కాళ్ళకి ఎదురుగా నమస్కరిస్తూ నుంచున్నాడు. ఆ లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతో కూర్చుంది. ఆవిడ లేచి ఆ విష్ణుమూర్తిని లేపింది. కపట నిద్రలోంచి, అంటే నిద్రపోతున్నట్టుగా నటిస్తూ ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి లేచి, ఎరా నాయన, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం చేసి వస్తున్నావు అంటూ ఆ నారదుడిని ప్రశ్నించారు. నే ఎక్కడి నుంచి వస్తున్నది, ఏం చేసి వస్తున్నది మీకు తెలీదా? మీ చిరుబజ్జలో 14 లోకాలను నియమించుకున్నటువంటి స్వామి మీరు. నా నోటితో చెప్పించాలి అన్న కుతూహలంతో అడుగుతున్నారు అన్నటువంటి వాడై నే 14 లోకాలను సంచరిస్తూ భూలోకానికి వెళ్ళాను. భూలోక ప్రజలు అతి దరిద్రావస్థలతో ఈతి బాధలు పడుతున్నారు, వాళ్ళకి ఏదైనా ఒక ముక్తి మార్గాన్ని చేకూరుస్తారు అన్న ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చాను అన్న సంగతి చెప్పారు. నారదుడు అంటే కలహప్రియుడు అని పేరు. ఒక చోట మాటలు ఇంకో చోట చెప్పేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు ఆ నారదుడు. అటువంటి ఆయనకి సత్కోరిక కలిగినందుకు చాలా సంతోషించి ఎవరికీ చెప్పినటువంటి వ్రతం ఆయన ఎందుకు ఉన్నటువంటి ప్రేమతో ఆయనతో చెప్పడం ప్రారంభించారు. ఈ యొక్క వ్రతాన్ని సత్యవ్రతము అంటారు. సత్యమైన మనస్సుతో, నిర్మలమైన మనస్సుతో, శ్రద్ధాభక్తులతో వ్రతం జరిగిన కాసేపు మనస్సు వ్రతం మీద నగ్నం చేసి ఏ బంధువులు వచ్చారో స్నేహితులు వచ్చారో అనేది కాకుండా ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని చేస్తారో వారికి సర్వ సౌభాగ్యాదులు తీరుస్తాను నారదా అని చెప్పారు. ఈ వ్రతాన్ని ఎప్పుడెప్పుడు చేయాలి, ఎలా చేయాలి, సవిస్తరంగా చెప్పవలసిందే అని అడిగితే ఆయన చెప్పడం ప్రారంభించారు. ఈ యొక్క వ్రతాన్ని ఆ కామావై పూర్ణిమల యందు చేయాలి అన్నారు. ఆ అంటే ఆషాఢ మాసము, కా అంటే కార్తీక మాసము, మా అంటే మాఘమాసము, వై అంటే వైశాఖ మాసము. ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ మాసాదుల యందు కానీ, ఏకాదశి పూర్ణిమ మొదలైనటువంటి హరిదనంబుల యందు కానీ, నూతన గృహప్రవేశాదులైనప్పుడు కానీ, యాత్రలు సేవించి వచ్చినప్పుడు కానీ, వివాహాది శుభకార్యములు జరిగినప్పుడు కానీ, పంచాంగ శుద్ధి గల దివసమందు నా యొక్క వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి సర్వ సౌభాగ్యాదులు తీరుస్తాను నారదా అన్నారు. ఈ వ్రతానికి ముఖ్యంగా అలంకార ప్రజో విష్ణు అంటారు కనుక భూమౌ గోమజేనాలిఖిత్వ, వ్రతం జరిగేటటువంటి చోట చక్కగా గోమయం అంటే ఆవు పేడతో అలకాలి. ఇవాళ అన్ని గచ్చులు కనుక శుభ్రంగా కడిగి అక్కడ నవరత్నాలతో దాని మీద పంచవెన్నెలతో అంటే 5 రంగులతో ముగ్గులు వేసి నవరత్నాలతో పొదిగినటువంటి బంగారపు సింహాసనాన్ని ఉంచాలి. లేని ఎడల ఒక చెక్కపేటకి పసుపు రాసి బొట్లు పెట్టి దాని యందు ఒక శ్వేత వస్త్రాన్ని ఉంచి అక్కడ ఒక కలశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ కలశం బంగారపు పాత్ర అయి ఉండాలి. శక్తి లేనటువంటి వారు వెండి, ఇత్తడి, రాగి, పంచలోహాలతో కలుసున్నటువంటి పాత్రనైనా ఉంచి దాని మీద నారికేళం, కొబ్బరికాయ ఒకటి, వస్త్రం, గవికల గుడ్డ ఒకటి, అలాగే సూతపత్రం అంటే మామిడాకులు ఉంచి అలంకార ప్రజో విష్ణు అంటారు కనుక కొబ్బరి మట్టలు, అరటి పిలకలు, మామిడి మండలు, పుష్పాలంకరణలతోటి మందిరాన్ని అలంకరింపజేసి ఆ స్వామివారి యొక్క భృత్యుల్ని ఆవాహన చేయాలి. దానికి ఒక పంచెల చాపు లేదా కండువాల చాపు కనీసం ఏకవస్త్రమైన ఉంచి దానిపైన తండులాలు అంటే బియ్యం శక్తిని కొలిది ఉంచి స్వామివారి యొక్క భృత్యులైనటువంటి సూర్యాది నవగ్రహాల్ని, ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని,
దుర్గా గణపతి క్షేత్రపాలక అభయంకర మృత్యుంజయ సదాశివ ఆరాధన చెయ్యాలి అన్నారు. ఎందుకండి మనం చేద్దాం అనుకున్నది సత్యనారాయణ వ్రతమే కదా. ఈ ఆదిత్యాగన విగ్రహాలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, పంతులు గారు ఇవన్నీ పట్టుకోవటానికి ఆయన ఆలోచించే వాళ్ళు ఉంటారు. మనకి ఒక రాజు రాజ్య పరిపాలన చెయ్యాలి అంటే ఆయన దగ్గర ఎంతో మంది మంత్రులు, సేనాధిపతులు అనేక మంది ఉంటే కానీ రాజ్య పరిపాలన చేయలేడు. అదే మోస్తరుగా ఆ భగవంతుడు వారు నడిచే నడకని బట్టి మన జీవితాన్ని శాసిస్తూ ఉంటారు. కనుక ఆ ఆదిత్యాగన విగ్రహాలని, ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని, దుర్గా గణపతి క్షేత్రపాలక అభయంకర మృత్యుంజయ సదాశివుల్ని కూడా లక్ష్మీప్రదమైనటువంటి పసుపు కొమ్ములు, వక్కలు, ఖర్జూరపకాయలు, చిల్లర రూపాయలు, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్సు, యాలకులు, దాసం చెక్క, అనాస పువ్వు మొదలైనటువంటి వేటితో అయినా సరే ఆవాహన చేసి ఆ తదుపరి ఆయన యొక్క రూపాన్ని 80 గురిగింజల యొక్క బంగారంతో తయారు చేయించాలి అన్నారు. శక్తి లేనటువంటి వారు 40, 20 కనీసం 5 గురిగింజల యొక్క బంగారంతో అయినా రూపును తయారు చేయించాలి. అది శక్తి లేని ఏడల ఒక రాగి పైసా లేదా చిల్లర పైసా అయినా అక్కడ పెట్టి దాన్ని పంచామృతాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార మిశ్రితమైనటువంటి వాటితో అభిషేకం చేసి గంధ పుష్పాక్షతలతో అలంకరింపజేసి స్వామిని ఆవాహన చేసి గోధుమ నూక, పంచదార మిశ్రితమైనటువంటి ప్రసాదాన్ని నివేదన చేయాలి అన్నారు. శక్తి లేనటువంటి భార్య ఉండొచ్చు, అవి కొట్లో దొరకపోవచ్చు. అటువంటి పద్ధతుల్లో బియ్యపిండి, బెల్లమైనా కలిపి నివేదన చేసి షడ్రషోపసహితాలు అంటే 16 రకాలైనటువంటి పిండి వంటలు మన ఓపికను కొద్దీ చేసి అది నివేదన చేసి, అలాగే ముద్గర గుడపిష్ట శీతలోదకాలు అంటే వడపప్పు, శనిమిడి, శీతలోదకం, పానకం, అలాగే గార్లు, పూర్ణాలు మొదలైనటువంటివి మన ఓపికను బట్టి నివేదనలు చేసి ఈ యొక్క వ్రతాన్ని ఆకామావై పూర్ణిమలయందు కానీ లేదా ఆపదలు సంభవించినప్పుడు కానీ నా యొక్క వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారికి సర్వ సౌభాగ్యాదులు తీరుస్తాను నారదా అని నారదుడికి విష్ణుమూర్తి చెప్పాడు రా నాయన అని శవనికాది మహామునులకు సూతులు వారు చెప్పారు. ఆ కథను మీకు నేను చెప్పాను. ఏ ఇంద్రారమణ గోవిందో హారద పరమాధ్యాయ సమాప్త. మంచి నిద్రేస్తున్నావుగా. ధ్యానావాహనం పూజాన్ సమర్పయామి. కొబ్బరికాయ ఒకటి అవిడికి ఇవ్వండి. హరణస్వామార్ద్రార్ధనమస్తామ్రార్కరుణార్ధనమస్తంఘార్చ పశుపతయే చ. हिरण्यपात्रं मधो पूर्णं दधाति मधव्योऽसानयति एकदा ब्रह्मण उपहरति एकदैव यजमानः आजुस्तेजो दधाति. आजुस्तेजो दधाति साम्राज्यं भोज्यं महाराज्यं वैराज्यं पारमेष्टिं महाराज्यमाधिपत्यं సుమంగళ్యం సతతం దీర్ఘమాయో సంపదస్త్రేస్తు. మీరు కళ్ళకద్దుకోండి. సమస్త సన్మంగళాని భవంతు. జై ఇంద్రారమణ గోవిందో హార కర్పూరానందనం దర్శయామి. దివ్య స్వర్ణమంత్ర పుష్పార్థం నమస్కారాన్ని సమర్పయామి. అథ ద్వితీయోధ్యాయ ప్రారంభ. మరలా శబరికాది భాగంలో శుక్ల వారిని చూసి మరి యొక్క కథ ఉంటే చెప్పవలసిందే అని అడిగితే, పూర్వం కాశీ పట్టణాన్ని 4 వేదాలు వచ్చినటువంటి ఒక బ్రాహ్మడు అతి దరిద్రావస్థలతో ఈతి బాధలు పడుతూ నిత్యా భిక్షాటం చేసి జీవయాత్ర గడుపుతూ ఉన్న సమయంలో ఒక ముసలి సాధువు వలన ఈ సత్యవ్రతాన్ని తెలుసుకున్నాడు. వ్రతాన్ని చేశాడు. ఆయన దరిద్రావస్థత తీరింది అన్న సంతోషంతో ప్రతి ఏకాశికి, ప్రతి పౌర్ణానికి వ్రతాన్ని చేస్తూ ఉండేవాడు.
ఒక రోజున ఈయన గారే వ్రతాన్ని చేస్తూ ఉండగా ఒక కాస్త విక్రేత అంటే కట్టి పుల్లలో అమ్ముకునేటటువంటి వాడు మండుటి ఎండలో అడవిలోంచి భుజాన్న కట్టి పుల్లలు మోపు పెట్టుకుని కట్టెలో అంటూ వస్తున్నాడు. ఒక ధనవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి అది మంచి గంధపు తరువుల వాసన వచ్చింది. ఈ కట్టి పుల్లల మోపు ఎవడో అమాయకుల్లా ఉన్నాడు, మంచి గంధపు చెక్కలు తీసుకొచ్చి కట్టి పుల్లలో అమ్ముతున్నాడు. దీనివల్ల మనం చాలా లాభాన్ని పొందొచ్చు అన్న ఉద్దేశంతో ఆ కట్టి పుల్లల మోపు వాడిని పైకి రారా అని మేడ మీద నుంచి పిలిచాడు. పైకి వెళ్ళాడు. ఎంతరా అంటే, అయ్యా నేను అడవిలోంచి వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో ఒక ఇంటి దగ్గర ఆ కట్టి పుల్లల మోపు గోడ జారేసి దాహానికి అడుగుదాం కదా అని వెళ్ళాను. అక్కడ ఏ మధ్యగో ఇస్తారు కదా అని పెడితే ఏదో వ్రతం జరుగుతోంది, వ్రతం చూస్తూ ఉండిపోయాను. తీర్థ ప్రసాదాలు ఇస్తుంటే ఈ బ్రాహ్మణోత్తమ ఈ యొక్క వ్రతాన్ని చేస్తున్నావు, నువ్వు ఒకప్పుడు భిక్షాటన చేసేవాడివి కదా అని నేను ప్రశ్నించాను. నేను భిక్షాటన చేసిన సంగతి నిజమేరా, నాకు ఒక సాధువు కనిపించాడు. ఒక రోజున మధ్యాహ్నం 12 అయిన తర్వాత భిక్షాటన చెయ్యకూడదు అన్న ఉద్దేశంతో తిరుగుముఖం బట్టి వెళుతూ ఉన్న సమయంలో సాధువు కనిపిస్తే ఆయన కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి, మీరు సాధువులు సర్వసంగ పరిత్యాగులు అనేక చోట్ల సంచరిస్తూ ఉంటారు, నేను అతి దరిద్రావస్థకు ఈది బాధలు పడుతున్నాను, ఏదైనా దరిద్రావస్థకు తీరే విధానం ఉంటే చెప్పవలసిందే అని అడిగాను. అడిగితే ఆ సాధువు ఈ సత్యవ్రతాన్ని గురించి చెప్పారు. ఆ వ్రతాన్ని వెంటనే మరుసటి రోజునే వ్రతాన్ని చేయదలుచుకుని ఆ సూర్యుడికి నమస్కరిస్తూ, స్వామి ఈరోజు నాకు ఎంత ద్రవ్యాన్ని కలగజేస్తావో అంత ద్రవ్యాన్ని వ్రతానికి గాను వినియోగించగలవాడను అని నమస్కరించి వెళ్ళాను. ఆ రోజు భిక్షాటనిత్యార్థమై పెడితే ఎప్పుడు పెట్టనమ్మ కూడా ఓ గుప్పుడు బియ్యం పెట్టింది. ఆ రోజున మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికి మితిలేని తండులాలు దొరికి కొన్ని తండులాలు విక్రయపరిచి ఈ వ్రతాన్ని చేశాను. నాకు 4 వేదాలు వచ్చినటువంటి వాడిని అవ్వడంలో ఆ భగవాన్ మాయ వల్ల రోజు ఏ పెళ్ళిళ్ళనో ఏ గృహప్రవేశాలనో ఎవరో ఒకళ్ళు పిలుస్తున్నారు. రోజు 10 రూపాయల డబ్బులు దొరికేటప్పుడు భిక్షాటం చేయవలసిన పనే ఉంది. కొద్ది రోజుల్లోనే ముష్టి చెంబు మూలపడింది అన్న గర్వం లేకుండా ఈ వ్రతాన్ని చేస్తున్నాను అన్న సంగతి ఆ బ్రాహ్మడు చెప్పాడు. ఈ వ్రతాన్ని నేను కూడా రేపే చేయగలవాడను అని నమస్కరించాను. కనుక మీరు ఈ కట్టి పుల్లల మోపుకి ఏదైనా 1 రూపాయి అధికంగా ఇప్పించండి అని అడిగాడు. అంతే కదరా, వ్రతం చేస్తానంటున్నావు కదా, ఏదో పూజ అంటున్నావు, చక్కగా చేసుకో అన్నాడు. జేబులోంచి 2 మడతలు తీసి చేతిలో పెట్టాడు. 2 బయటికి వచ్చి చూసుకుంటే 2 10 రూపాయల కాగితాలు. వీడి జన్మ మధ్యమందు ఎప్పుడూ అంత ధనాన్ని చూసినటువంటి వాడు కాదు. వ్రతం చేస్తాను అంటేనే అంత ద్రవ్యాన్ని కలగజేశారు. వ్రతం చేస్తే ఇంకా ఎంత కలగజేస్తారోనో అన్న ఆనందంతో శ్రద్ధాభక్తులతో ఆ సత్యవ్రతాన్ని ఎంతో శ్రద్ధాభక్తులతో చేశారు. ఈయన ఎప్పుడైతే శ్రద్ధాభక్తులతో ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేశారో, ఆయన ఎప్పుడైతే ఈయన గారు నమస్కరించారో అందుకే ఆ పరమాత్మ ఆమోదించాడు. ఆ రోజు మొదలుకొని ఆయనకి అనేక ధనద్రవ్యాదులు లభించాయి. ఆ ధనద్రవ్యాదులు లభించడంతో ఆ వ్రతాన్ని మానకుండా ప్రతి ఏకాశికి ప్రతి పౌర్ణానికి కాష్ట విక్రేత కూడా ఆ వ్రతాన్ని చేస్తూ అంత్యకాలానికి మోక్షాన్ని చెందుకున్నారు. జై ఇంద్రారమణ గోవిందో ద్వితీయోధ్యాయ సమాప్త. అక్షర ప్రదేశం కొబ్బరికాయ తీసుకోండి బాబు. हिरण्यपात्रं मधो पौर्णं दधाति मधव्यवसानेति एकदा ब्रह्मण गोपाहरति एकदैव यजमानः आजस्तेजो दधाति नित्यश्रेयस्त्वमङ्गलानि भवन्तु समस्तश्रेयस्त्वमस्तु मङ्गलानि भवन्तु कर्पूरान्ननिराजनं दर्शयामि निराजनं ब्रह्म शुद्धाचमनं समर्पयामि त्रिकलकधूण कर्पूरानन्द निराजनं दर्शयामि. जय इंद्रारमण गोविंदो तृतीयोध्याय प्रारंभ. మళ్ళీ అక్షతలు చేతితో పుచ్చుకుని చదవనండి. మరలా శమనికాది మహామంతు సూతుల వారిని చూసి మరి చదవంతే చెప్పవలసిందే అని అడిగితే మళ్ళీ ఆయన చెప్పడం ప్రారంభించారు.
పూర్వం మహిష్మతీపురాన్ని ఉల్కముఖ మహారాజు గారు పరిపాలిస్తూ ఆయనకి సంతానం లేకపోవటం వలన పెద్దల్ని విచారించి ఈ యొక్క వ్రతాన్ని చేశాడు. ఆయన కోరిక నెరవేరింది అన్న సంతోషంతో ఈ వ్రతాన్ని ఏడాదికి ఒక పర్యాయం నదీ తీరమందు చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఈయన గారే వ్రతాన్ని చేస్తూ ఉండగా ఒక సాధువు అని పేరు కలిగినటువంటి వర్తకుడు వ్యాపారాన్ని నిత్యార్థమై పడవ మీద మణులు హారాలు వేసుకుని వ్యాపారాన్ని సాగిస్తూ అక్కడ ఒడ్డున చాలామంది జనం నుంచుని ఉండడంతో అక్కడ పడవను కట్టేసి వ్యాపారం చూసుకుని తదనంతరం అక్కడ ఉన్నటువంటి మనుషులు రాజుగారు వ్రతం చేయడం చూసి ఆయన తెలుసుకుని ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి తీర్థప్రసాదాలు స్వీకరించాడు. ఈ వ్రతాన్ని దేనికి చేస్తున్నారు అని ప్రశ్నిస్తే నాకు సంతానం లేకపోవటం వలన వ్రతాన్ని చేశాను అన్న సమాధానం చెప్పారు. రేపే నేను కూడా వ్రతాన్ని చేయగలవాడను అన్నాడు. శక్తిని కొలిది వ్రతం చేయమని వ్రతం ఆచరించవలసినటువంటి విధానం అంతా కూడా రాజుగారు చెప్పారు. అజవరదారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన ఇంటికి వెళుతూ తీర్థప్రసాదాలు ఇంటికి కూడా అడిగి తీసుకుని వెళ్ళి ఏకాయకిని ఇంటి దగ్గర తీర్థప్రసాదాలు తన భార్య అయినటువంటి లీలావతికి ఇచ్చి ఈ సత్యవ్రతాన్ని చేసినట్లయితే సంతతి కలుగుతుందట అని చెప్పాడు. సంతానం కలుగుతుంది అంటే ఎన్నో నోములు ఎన్నో పూజలు చేశారండి. ఈ వ్రతం మాత్రం ఎందుకు చేయకూడదు, వెంటనే చేద్దాము అంది. సరేలే అన్నాడు. ఆ రోజు రాత్రి గడిచింది. మరుసటి రోజు ఉదయమే భార్యాభర్తల ఇద్దరూ కూడా ముఖమాది కాలకృత్యాదులు తీర్చుకున్నటువంటి వారై ఈయన ఒక కొబ్బరికాయ తీసుకురమ్మని గుమ్మానికి ఎదురుగా సూర్యోదయం అవుతుంటే మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవం సూర్యనారాయణమూర్తి కనుక, హే పరాత్పర, నేను ఈరోజు సత్యవ్రతాన్ని చేయదలుచుకున్నాను. ఎప్పుడు నాకు సంతానం ఎప్పుడు కలగజేస్తావో అప్పుడే వ్రతాన్ని చేయగలవాళ్ళమో అని మనస్ఫూర్తిగా నమస్కరించి ఆ కొబ్బరికాయ కొట్టారు. అందుకే ఆ పరమాత్మ ఆమోదించాడు. మరుసటి నెల ఆయన భార్య అయినటువంటి లీలావతి నెల తప్పి నవమాసాలు నుండి చక్కని ఒక మణిపుత్రికి పుట్టింది. ఆ అమ్మాయి అమావాస్యకి వెళ్ళినది మొదలకు పౌర్ణం వరకు చంద్రుడు ఎలా అయితే దినదిన ప్రవర్తమానాభివృద్ధిగా వృద్ధిల్లుతూ ఉంటాడో అదే మోస్తరుగా కళలతోటి పెరుగుతోంది. కళావతి అని నామకరణం చేశారు. 11 రోజులు సలక్షణంగా గడిచిపోయాయి. 11వ రోజున బారసాల పేట్ల మీద నుంచి లేవచ్చు అని చెప్పింది. తదుపరి ఏమండి వ్రతం చేస్తా అన్నారు కదా అని భార్య ప్రశ్నించింది. ఇప్పుడు ఆ బంధువులు ఎక్కువగా రాలేదు. పిల్ల వివాహ సమయం అయితే ఎక్కువ మంది వస్తారు. అదీ కాక నేను సంతానం కలిగితే అని నీతో అన్నాను. మనస్సులో మగపిల్లాడు పుడితే వ్రతం చేస్తానని అనుకున్నాను అని ఆయన చెప్పారు. అందుకు కూడా పరమాత్మ ఆమోదించాడు. ఈయన గారు వ్యాపారాన్ని నిత్యార్థమై వెళుతూ వస్తూ ఉండేవాడు. ఇలా 8 సంవత్సరాలు గడిచింది. ఒక రోజున ఇంటికి వచ్చి ఆయన ముఖమాది కాలకృత్యాదులు తీర్చుకుంటూ ఉండగా తన కుమార్తె చెలికత్తులతో ఆడుకుంటూ ఉండడం కనిపించింది. 7-8 ఏళ్ల పిల్ల 10-12 ఏళ్ళు వచ్చినట్టుగా కనిపిస్తోంది. అష్టవర్షాత్ భవేత్ కన్య అంటారు. ఈ అమ్మాయికి 8 ఏళ్ళు వచ్చే రజస్వ అయితే కన్యాదాన ఫలితం దక్కదు అన్న ఉద్దేశంతో ఇద్దరు సేవకులను పిలిచి మన అమ్మాయికి తగినటువంటి చక్కని ఒక మణిపుత్రుని వెతికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు గ్రామాలు సంచరించి చక్కని ఒక మణిపుత్రుని వెతికి తీసుకువచ్చారు. వాడు విద్యావంతుడా గుణవంతుడా అనేది పరీక్షించాడు కానీ ధనవంతుడా కాదా అనేది మాత్రం పరీక్షించలేదు. ఈయన ఒక చక్రవర్తితో సమానుడు. ఆయన ధనంతో పనే ఉంది అనుకున్నాడు. మాటలు కుదరటం వలన కుర్రాడి యొక్క తల్లిదండ్రుల్ని రావించి 5 రోజుల కళ్యాణం జరిపించి 16 రోజుల పండగలోగా అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. ఆ అల్లుడిని ఒక రోజున కూర్చోబెట్టి, నాయనా నువ్వు ఆ కొడుకువైనా అల్లుడువైనా నువ్వే కనుక నా వ్యాపారాలన్నీ నీకు పరిచయం చేస్తాను. ఏడాదికి ఒక పర్యాయం వెళ్ళి వ్యాపారం చేసుకుని వస్తూ ఉండొచ్చు అని అల్లుడిని వెంబడి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ ఒక చోట పడవను కట్టేసి అక్కడ మామాల్లుళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో చంద్రకేతు మహారాజు కోట దగ్గరలో ఉంది. ఆ కోటలో ఒక దొంగ దొరపడి రాజభట్లు చూస్తూ ఉండగా రాజమహల్ తీసుకుని వస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వాళ్ళని పట్టుకున్నాం కదా అని వెళ్ళారు. వాళ్ళని దగ్గరికి రానిచ్చే అంతర్ధానం అవడం, ఇదిగోరా మీ ధనం మీకే, ఇదిగోరా మీ రాజమహల్ అంటూ వాళ్ళని కవ్విస్తూ నదీ తీరానికి తీసుకుని వచ్చారు. నదీ తీరానికి వచ్చిన ఆ దొంగ అక్కడ అంతర్ధానమైనటువంటి వాడు మామూలులాగా అనిపించింది. పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళి చూశారు. చూస్తే ఏముంది, వీళ్ళ వెనక భాగాన్నే రాజమహల్ కొంత ధనం కూడా పెట్టబడి ఉంది. పోయి వర్తకుల్లారా, దొంగ వ్యాపారాలు చేస్తూ వ్యాపారస్తులు అని పేర్లు పెట్టుకున్నారా అంటూ వీళ్ళ ఇద్దరిని తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టారు. ఇక్కడ ఇంటి దగ్గర తినడానికి గంటలు కొడుకుంటానికి మంచం తప్ప వేరే విధమైనటువంటి వస్తువులు ఏమీ లేకుండా మటుమాయమయ్యాయి. అంతటి ధనవంతులకి
భిక్షాటం చేయవలసిన గతి పట్టింది. వీళ్ళు ఇద్దరు తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా భిక్షాటం చేసి జీవయాత్ర గడుపుతున్నారు. ఒక రోజున కుమార్తె రాత్రి 10-11 అయిన తర్వాత ఇంటికి వచ్చి తలుపు కొట్టింది. ఏమ్మా యుక్త వయస్సు వచ్చిందానమని తెలీదా? ఇప్పటిదాకా ఎక్కడ తిరుగుతున్నావు? ఇప్పటికే నీ తండ్రి నీ భర్త ఎక్కడున్నారో తెలియక అనేక మంది అనేక రకాలైన మాటలు అంటున్నారు. ఇంకా నాకు ఏ అప్రతిష్ట పాలు తెద్దాం అనుకున్నావు? ఇప్పటిదాకా అర్ధరాత్రి దాకా ఎవరితో తిరుగుతున్నావు అంటూ దూషిస్తూ తలుపు తీసింది. అమ్మా, నేను ఎటువంటి పాపకర్మ ఎరగను. ఎక్కడో ఏదో సత్యవ్రతంట, ఆ వ్రతం జరుగుతుంటే చూస్తూ ఉండిపోయాను అన్న సంగతి చెప్పి తీర్థప్రసాదాలని చేతిలో పెట్టింది. ఇదే వ్రతాన్ని నీ తండ్రి గారు చేస్తాను అని నువ్వు పుట్టక ముందు పుట్టిక వివాహ సమయనందు అన్నారు. ఏ ఒక్కసారి కూడా చేయలేదు. అందువల్లనే మనకి ఇటువంటి కష్టాలు సంభవించి ఉంటాయి అని ఆవిడ ఆ రోజు రాత్రికి ఆ తీర్థ ప్రసాదాదులతోటే గడిపి మరుసటి రోజు ఉదయమే తమ కులస్థులైనటువంటి వారిని చందారూపంగా ధనాన్ని అడిగి ఆ సత్యవ్రతాన్ని ఎంతో శ్రద్ధాభక్తులతో చేశారు. ఎప్పుడైతే వీళ్ళు శ్రద్ధాభక్తులతో ఆ వ్రతాన్ని చేశారో ఆ రోజు రాత్రికే చంద్రకేతు మహారాజుకి స్వప్నంలో కనబడి, ఒరే, ఇద్దరు వర్తకులు నా మహిమ వల్ల పట్టుబడ్డారు, వాళ్ళని వెంటనే విడుదల చేయవలసింది, లేదా నీ రాజ్యాన్ని నీ పుత్రులను సర్వస్వం నాశనం చేస్తాను సుమా అని ఆ రాజుగారికి స్వప్నంలో కనిపించి చెప్పారు. కొట్టినట్టుగా వెంటనే లేచి ఆ ఇద్దరు సేవకులను పిలిచి ఆ వర్తకుల ఇద్దరిని తీసుకురమ్మ ఆజ్ఞాపించి సభ ఏర్పాటు చేయించి ఆ సభలో వాళ్ళ ఇద్దరికి చక్కగా అక్షరకర్మలు గావించి అభ్యంగన స్నానాదులు చేయించి మృష్టాన్న భోజనాలు పెట్టి పట్టుపంచలు చుట్టబెట్టి ధనానికి రెట్టింపు ధనాన్ని పడవలకు ఎత్తించి జాగ్రత్తగా వెళ్ళిరండయ్యా అని ఇద్దరిని కూడా విడుదల చేశారు. జయ ఇంద్రారమణ గోవిందో రథ తృతీయోధ్యాయ సమాప్త. అక్కడ వేసేయండి కొబ్బరికి అమ్మాయికి. పశుపతజే ముద్రాచ భేమాచమాగ్రే వదాచ దూరే వదాచ మాహంత్రే చ హనీ జసే చ. ఓం హిరణ్యపాత్రం మదా పూర్ణం దదాతి మదం చ దానయతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవైజమానః ఆజత్రజో దదాతి. కర్పూరానందం నిరాజనం దర్శయామి రాజనానందం ధారణం సమర్పయామి. మీరు కళ్ళకద్దు అండి. జయ ఇంద్రారమణ గోవిందో రథ. చతుర్థోధ్యాయ ప్రారంభ. ఈ అక్షతలు చేరుతుంది మళ్ళీ. మామాలుడు ఇద్దరు విడుదలై రాత్రంతా ప్రయాణం చేసి మరుసటి రోజు ఉదయానికి ఒక అడవి ప్రాంతంలో ముఖమాధికార కృత్యాదులు తీర్చుకుంటూ ఉండగా అక్కడ ఒక ముసలి సాధువు వచ్చి కుశల ప్రశ్నలు వేసి పడవలో ఉన్నది ఏమిటయ్యా అని ప్రశ్నించారు. పడవలో ఏదైనా ధన ద్రవ్యాదులు ఉన్నాయనుకున్నారటండి. మా ఊళ్ళో మనుషులు తినడానికి ఆహారం ఎలా ఉన్నా పశువులు తినే పశు పదార్థాలు కొద్దిగా లభించడం లేదు. పశు పదార్థాలు సంబంధించి తీసుకుని వెళుతున్నాము అని హేళనగా సమాధానం చెప్పారు. తథాస్తు అన్నాడు. కొంత దూరం వెళ్ళి అంతర్ధానం చేయడు. మామాల్లుళ్ళు కబుర్లు చెప్పుకుంటూ అల్లుడు ఎందుకో వెనక్కి తిరిగి చూశాడు. చెక్కపూట ఉండవలసినటువంటి ఆ పడవ గాలికి అల్లల్లాడుతోంది. పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళి చూశారు. చూస్తే ఏముంది, దాంట్లో ఆకులు తీగలు కాయలు గడ్డి మొదలైనటువంటివి తప్ప ధన ద్రవ్యాదులు ఏమీ లేకపోవడంతో ఆ మామగారు దుఃఖపడుతున్నాడు. మామయ్య, నువ్వు నేను ఇక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటే నీమరా నామరా ఆలకించేవాడు ఎవడు లేడు. ఎవరో సాధువు వస్తే దాంట్లో పశు పదార్థాలు ఉన్నాయని అబద్ధం చెప్పావు, వెళ్ళి ఆయన్నే వెతుకుదాం పదా అన్నారు. ఏదైనా సుఖ సమయంలో కన్నా కష్ట సమయంలో ఆ పరమాత్మ వెంటనే గుర్తు వస్తాడు. అప్పటిదాకా ఏ కుర్రాడికో ఏ దగ్గుబడి శ్రమ పట్టిందనుకోండి, అప్పటిదాకా ఏదేమిటి ఎక్కడ ఉన్నదో తెలియదు. మా అబ్బాయికి దగ్గుబడిసిన దగ్గితే వెంటనే అడ్రోడ్లో ఉన్న ఆంజనేయ స్వామికి 5 కొబ్బరికాయలు కొడతామని అన్నం పెడతారు. అదే మోస్తరుగా అంత ధనం పోవటం వలన ఆ సత్యనారాయణ గుర్తు లేకపోయినా ఏ రాముడనో కృష్ణుడనో ఆంజనేయ స్వామినో అనేక విధాలుగా నమస్కరిస్తూ నా ధనాన్ని నాకు చేకూర్చువాస్వామి అన్నం పెడుతున్నాడు. ఆ భగవంతుడికి కావలసిందల్లా భగవన్ నామస్మరణ చేయటం. వీళ్ళని ఇప్పటికే చాలా కష్టాలు పడ్డారు. ఇంకా వీళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేదు. ఆ స్వామి మళ్ళీ ముసలి సాధువు రూపులో ప్రత్యక్షం అయ్యారు. ఆయన కనపడ్డందనుగా కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి మా అపరాధాన్ని మన్నించి మా ధనాన్ని మాకు ఇప్పించవలసింది అని ఆ మామాళ్ళు ఇద్దరు నమస్కరించారు.
ఎప్పుడైతే నమస్కరించారో నీ కుమార్తె పుట్టక ముందు పుట్టేక వివాహ సమయముందు అన్నావు, ఏ ఒక్కసారి కూడా వ్రతాన్ని చేయలేదు. ఇప్పటికీ ఇన్ని కష్టాలు సంభవించినప్పటికీ కూడా నా మాట గుర్తు లేకుండా పోయిందిరా అన్న మాట గుర్తు చేశారు. ఇంటికి వెళ్ళగానే వ్రతం చేయగలవాళ్ళం స్వామి అని నమస్కరించారు. నీ ధనం నీకే ఉంటుంది పోరా అని అంతర్ధానం అయ్యారు. అప్పటిదాకా నమస్కరిస్తూ ఉన్న వీళ్ళు ఇద్దరు లేచి కళ్ళు తెరిచి చూశారు. అక్కడ ముసలి సాధువు లేడు. అయ్యో మళ్ళీ ఈయనకి వెళ్ళాడు, ధనం ఉంటుందో ఉండదో అనుకుంటూ పరిగెత్తుకుంటూ రేవు దగ్గరికి వెళ్ళారు. ధన ద్రవ్యాదులు సలక్షణంగానే ఉన్నాయి. వెంటనే పడవను వదిలేరు. గ్రామ సామీప్యానికి వెళుతుంటే ఇద్దరు సేవకుల్ని ఇంటికి పంపించి మేము వచ్చిన వార్త ఇంట్లో చెప్పండి అన్నారు. వాళ్ళు తల్లి కూతుళ్ళు అప్పటికి మళ్ళీ వ్రతాన్ని చేస్తున్నారు. వ్రతాన్ని పూర్తి చేసుకుని పరిగెత్తుకుంటూ రేవు దగ్గరికి వచ్చారు తల్లి కూతుళ్ళు ఇద్దరు. వచ్చే సమయానికి మామగారి కిందకి దిగాడు. అల్లుడు పడవలోనే ఉన్నాడు. అకస్మాత్తుగా పడవ అంతర్ధానమైంది. అంతర్ధానమైందని కొంతమంది, పడవ మునిగిపోయిందని కొంతమంది, 10 మంది 10 రకాలుగాను చెప్పుకుంటున్నారు. ఆ కుమార్తె తన భర్త పడవతో సమేతంగా మునిగిపోయాడు అన్న బాధతో అక్కడ ఎంతమంది ఎన్ని చెప్తున్నా వెనకుండా నేను నా భర్త కలిసి కాపురం చేయలేదు, ఇద్దరం కలిసి ఆ స్వర్గంలోనే కాపురం చేస్తాము అంటూ తల్లి తండ్రి ఎంత మరి పెడుతున్నా వెనకుండా నదిలో దూకి ప్రాణాన్ని చికించేందుకు సిద్ధపడ్డది. ఆ సమయంలో ఆయనకు ఒక ఆలోచన కలిగింది. భగవంతుడు సృష్టించిందల్లా ఈయనకి ఎప్పుడైతే ఆ ఆలోచన ఎప్పుడైతే ఆవిడ నదిలో దూకడానికి ప్రయత్నించిందో ఆ వర్తకుడు అంటే ఆ అమ్మాయి తండ్రి అక్కడ ఉన్నటువంటి మనుషులను చూసి, ఓ నదీ తీరవాసులారా, మీరే సాక్ష్యం, నే ఒకప్పుడు నా కుమార్తె పుట్టక ముందు పుట్టేక వివాహ సమయముందు వ్రతం చేస్తాను అని ఏ ఒక్కసారి కూడా చేయలేదు. ఇప్పుడు ఇక్కడ నా అల్లుడు ధనం సలక్షణంగా కనిపిస్తే శక్తిని కొలిది ఇక్కడే వ్రతాన్ని చేయగలవాడును అని అందరికీ వినిపించేట్టుగా చెప్పాడు. అదే సమయంలో ఆకాశవాణి రూపంగా ఒక వాక్కు వినిపించింది. ఇతను వచ్చేసిన తప్పు కాదురా, నీ కుమార్తె నా ప్రసాదాన్ని విసర్జించి వచ్చింది, ప్రసాదాన్ని స్వీకరించి వచ్చినట్లయితే అంతా సలక్షణంగానే ఉంటుంది అన్న వార్త వినిపించింది. కొట్టినట్టుగా పరిగెత్తుకుంటూ తల్లి కూతుళ్ళు ఇద్దరు ఇంటికి వెళ్ళి అపరాధకాని కింద కొబ్బరికాయ కొట్టి తీర్థ ప్రసాదాదుల్ని స్వీకరించి మళ్ళీ రేవు దగ్గరికి వచ్చారు. పడవలో ధన ద్రవ్యాదులు సలక్షణంగానే ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఉంటే ప్రమాదాలు జరగవచ్చు, వెడదాం పదండి అంది కుమార్తె. మా ఇంకో తప్పు చేసిన వాళ్ళం అవుతామమ్మా అని అక్కడే పందెళ్ళు పాకలు వేయించి శక్తిని కొలిది ఆ వ్రతాన్ని చేసి వ్రతం అనంతరం తల్లి కూతుళ్ళు మామాల్లుళ్ళు నలుగురు కూడా కలిసి మందిరాన్ని మోసుకుంటూ ఇంట్లో ప్రవేశపెట్టారు. అదిగా ఇటు వారికి కలిసి వచ్చింది. ప్రతి ఏకాశికి ప్రతి పౌర్ణానికి కూడా బ్రాహ్మడు ఈయన అందరూ కూడా ఈ వ్రతాన్ని చేస్తూ అంత్యకాలానికి మోక్షాన్ని అందుకున్నారు. జయ ఇంద్రారమణ గోవిందో రథ చతుర్థోధ్యాయ సమాప్త. అక్షప్రతిష్ఠ చెయ్యి కొబ్బరికాయ తీసుకుని మీ అబ్బాయికి నమస్వామారుచరుద్రాదుచ నమస్తామ్రాదుచరుణాదుచ నమస్కంఘాదుచ పశుపతజే చ. ఎన్ని కదయ్యమ్మా ఎన్నయ్యి చెప్పు. అయిపోయిందా? 5 అయిపోయా? 5 అయిపోయా? అంటే కొబ్బరికాయ లెక్కేసి చెప్పు. ఎన్ని కదయ్యి? చెప్పబోయేది 5. 4 మీ మామగారు నువ్వు మాత్రం బాగానే వేస్తున్నారు. అలా పంచమాధ్యారణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యాసానేతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవ యజమానః ఆజత్రేజో దధాతి కర్పూరానంద నిరాజేంద్రశయామి నీరాజనానందం శుద్ధాజం సమర్పయామి. మీరు కళ్ళ కట్టుకోండి. జయ ఇంద్రారమణ గోవిందో. అథ పంచమాధ్యాయ ప్రారంభ. మరలా శవనికాది మహామనులు శూద్రుల వారిని చూసి మరి ఒక్క ఉంటే చెప్పవలసిందే అని అడిగితే మళ్ళీ ఆయన చెప్పడం ప్రారంభించారు. పూర్వం కాశీ పట్టణాన్ని తుంగధ్వజుడు అనే ఒక రాజుగారు పరిపాలిస్తూ ఒక రోజున అడవికి వెళ్లి జంతువులను వేటాడి వస్తూ ఉన్న సమయంలో 10 మంది గోపాలకులు, వాళ్ళకి పటాలు విగ్రహాలు ఇవి లేకపోవటం వలన
ఒక మారేడు వృక్షానికి పసుపులు రాసి బొట్లు పెట్టి ఈ సత్యవ్రతాన్ని చేస్తున్నారు. వాళ్ళు తక్కువ కులస్తులు అన్న అహంభావంతో నమస్కారమైనా చేయకుండా పెందరాళే ఇంటికి చేరుకోవచ్చు అని బయలుదేరాడు. ఎప్పుడు దెబ్బతిన్నటువంటి ఆ గుర్రం వెనకడిగే కానీ ముందడుగు పడలేదు. సాయంత్రం సూర్యాస్తమాన సమయానికి ఆయన రాజ్యానికి చేరుకున్నాడు. కానీ ఆయన మేడలు మిద్దెలు ఏవీ కనపట్టలేదు. ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆయన కుమారులంతా మూర్ఛతో పడి ఉన్నారు. ఏమిటా అని ఆలోచిస్తుంటే ఆయనకు ఒక ఆలోచన కలిగింది. భగవంతుడు సృష్టించిందల్లా రెండు జాతులు, ఒకటి ఆడ, రెండు మగ. అంతేగాని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు అనేటటువంటిది మునీశ్వరులు, ఋషీశ్వరులు ఎవరు చేసే వృత్తుల్ని బట్టి వారికి కుల మత వర్ణ నిర్ణయం చేశారు తప్ప భగవద్దృష్టిలో అంతా ఒక్కటేనో అనుకుని ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో ఆయన చేసింది తప్పు అని ఆయన నియమించుకుని అక్కడ సభ ఏర్పాటు చేయించి ఆ 10 మంది గోపాలకుల్ని పిలిపించి వాళ్ళని చుట్టూ కూర్చోమని ఈయన మధ్యలో కూర్చుని వ్రతాన్ని చేసి తీర్థ ప్రసాదాలు ఇస్తుంటే 10 మంది చేతి మీదుగా నా చేతిలో పెట్టించండి అని అహంభావాన్ని విసర్జించి తీర్థ ప్రసాదాలని స్వీకరించాడు. ఈయన ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో స్వీకరించాడో ఆయన కుమారులంతా కూడా వచ్చి ఆయన పక్కనే నుంచున్నారు. ఆయన రాజ్యం అంతా సలక్షణంగానే ఉంది. స్వామి శక్తి సామర్థ్యాలు ఆయన కళ్ళారా చూసినటువంటి వాడు కనుక వ్రతాన్ని ఆయన చేయడమే కాకుండా రాజ్య ప్రజల చేత కూడా చేయిస్తూ అంత్యకాలానికి మోక్షాన్ని చెందుకున్నారు. మనం ఈ స్వామిని రాముడని, కృష్ణుడని, ఆంజనేయ స్వామిని అనేక విధాలుగా చెప్తూ ఉంటాం. ఏకో నారాయణుడు ఒక్కడేనో అని ఎవరైతే మనస్సులో అట్టే పెట్టుకుని ఈ వ్రతాన్ని చేస్తారో, ఈ పంచమోధ్యాయం కథలో ఎవరైతే వింటారో వారికి సర్వ సౌభాగ్యాదులు తీరుస్తాను నారద అని నారదుడికి విష్ణుమూర్తి చెప్పాడు రానాయన అని శవనికి ఆదిమహాములకు సూతులు వారు చెప్పారు. ఆ కథలు మీకు నేను చెప్పాను. రమణ గోవిందో పంచమోధ్యాయ సమాప్త. ఎడం చేతిలో పెట్టి కుడి చేతిలో వెళ్ళిపోతుంది. అదే ఎడం చేతిలో పెట్టుకున్నా కాయి కుడి చేతితో రౌండ్ చేయి. కుడి ఈ మాట ప్రసాదాలు ఎదురుగా పెట్టండి. లేచి నుంచోండి నలుగురు. నువ్వెవరమ్మా ఇవే? బాగా తగ్గు. అప్పుడు బాగా చిన్న పూర్ణం గారెలు నువ్వు నన్ను ఎన్నాళ్ళో ఎందుకు చూసి వాడి పెళ్ళికి అప్పుడు బాగా చిన్నపిల్లలు యువతలకు వచ్చేసింది బొమ్మకి అక్కలా నువ్వు మామూలుగా ఇక్కడ పెట్టేనన్న వాళ్ళు తీసుకుంటారు. లేకపోతే ఆడు తీసుకొచ్చి ఇచ్చేసి అది ఎదురుగా పెట్టండి. గుమ్మానికి అవతల యువతల ఎవరికి ఇవ్వకూడదు. ఫోన్కి ఏదో ఒక టైం వచ్చింది పడేసి చూడలే చూస్తున్నా. పొంగల్ ఇక్కడ బెటర్. పూర్ణాలు వచ్చాయి కదమ్మా. ఇంకోటి కూడా ఉన్నావా? ఇంకా మూతలు తీయండి, అక్కడ పెట్టండి. అది పక్కన పెట్టేసి